డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Guys, voice is clear? Yes, sir. Good evening, sir. Good evening, ma. Last classes lo emana doubts unnaya? Please confirm. Anyone? Clear? Okay. Done. Yes, sir. No doubts. Okay, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మీరు క్లియర్ గా తెలుసుకున్నారు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఇద్దరు వ్యక్తులు గల బిజినెస్ చేస్తే ఏ విధంగా మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు డివైడ్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలని తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు మనది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, మొబైల్ కానీ కంప్యూటర్ కానీ. సో అలాంటప్పుడు మనం రా మెటీరియల్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర డిఫరెంట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత సో వాటికి సంబంధించి రా మెటీరియల్ పర్చేజ్ చేసి మనము ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన రా మెటీరియల్ పర్చేజ్ చేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలి అంత నెంబరింగ్ జనరేట్ చేసుకుని మార్కెట్లో వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తాం. ఈ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలి, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా సింపుల్ గా యాక్టివిటీస్ సెటప్ చేసుకోవాలి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్ గా ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకుంటాం. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం, అదర్ స్టేట్ కి సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం, వేరే కంట్రీస్ కి పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, బ్రాంచ్ కోసం పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. సో లైక్ సండ్రీ లైక్ డెబిట్ నోట్స్ ఉంటాయి, క్రెడిట్ నోట్స్ ఉంటాయి, శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, లైక్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. వీటిని ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. బిల్ ఆఫ్ మెటీరియల్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. పేజీ నెంబర్ 66 ఓపెన్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ 6.0లో డిస్కస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ వేసి పెట్టండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఉంటుంది కదా పైన, అది మీరు పూర్తిగా ఎంటర్ చేసుకోండి. నేను జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా, రిసిప్ట్ లోకి వెళ్తున్నా, డేట్ మారుస్తున్నా. సో ఇక్కడ అక్టోబర్ నుంచి ఇచ్చారమ్మా, అంటే 10th మంత్. ప్రవీణ్, సంజయ్, అర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో దీన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. ఒకటే జిఎల్ చేసుకోవాలి. 110 ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ 25 lakhs ఆల్ట్ సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ SD Godown, deposit assets, SD Telephone, deposit assets,
పేమెంట్ Alt C, Control A, 1,75,000. HDFC Bank, Control A. Next, Alt C, SD, telephone, deposit assets, 6,000. పేమెంట్ మళ్ళీ అసెట్స్ అన్ని పేమెంట్ అన్ని డెబిట్ చేసి చెక్ క్రియేట్ చేయాలి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్ Alt C, ఫిక్స్డ్ అసెట్స్ 40,000. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్ ఫిక్స్డ్ అసెట్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కంప్యూటర్ అసెంబ్లింగ్ టేబుల్స్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ HDFC Bank, Control A, save. So withdraw 50,000. Cash 30,000. Petty cash, cash in hand. Petty cash 30,000, cash 20,000. Next to purchase Alt C, Ultratech computers, sundry creditors 37. Alt C, purchase accounts, Alt C, hard disk, Alt C, raw material, Alt C, number, HSI నెంబర్ ఇచ్చుకోండి 18%, 10002. Alt C, monitor, $110, 3,500. Alt C, processor అద్దాం ప్రాసెసర్ P4. దాని కింద క్యారేజ్ ఇన్వర్స్. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు క్యారేజ్ ఇన్వర్స్ వాల్యూ బయటికి కనిపించకూడదు, ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే కలిపి రావాలి. సో అలాంటప్పుడు
మనం ఏం చేస్తాం? పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్, క్యారేజ్ ఇన్వర్స్ 400. బ్యాక్, కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్, అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. అప్పుడు మనకి పర్చేలోనే కలిసి వచ్చేస్తుంది అమౌంట్, బయటికి చూపించదు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. సేవ్. నెక్స్ట్, ఎసిలియన్ సిస్టమ్స్. సన్రీ క్రెడిటర్స్ 37. కీబోర్డ్. మౌస్. మదర్ బోర్డ్. $350. ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, కాంట్రా. ల్యాండ్ పర్చేజెస్. రేపు వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. 14,42,750. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. 14,42,750. స్టాక్ క్వెరీ, ఆల్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, ఇన్వర్స్ అవుట్వర్స్ ఎస్ చేయండి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్. రిపోర్ట్స్ అంటే ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రా రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ బెరీ. సో పర్చేజ్, సేల్స్ రెండు చూపిస్తాయి ఇక్కడ జరుగుతాయి. స్టాటిస్టిక్స్. కాంట్రాలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. జర్నల్లో 1 ట్రాన్సాక్షన్, పేమెంట్లో 3 ట్రాన్సాక్షన్స్, పర్చేజ్లో 2, రిసిప్ట్లో 1. ఓకే. స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, లెడ్జర్స్, గ్రూప్స్. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అక్టోబర్ అయిపోయింది, నెక్స్ట్ నవంబర్. పేమెంట్ తీసుకోండి. ఆల్ట్ సి. ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ మనం సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది చూద్దాం. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
రెంట్, స్టేషనరీ, నెక్స్ట్ కాంట్రా, పెట్టి క్యాష్. ఓకే, ఇప్పుడు టు అసెంబుల్ వన్ కంప్యూటర్ P4, ఒక కంప్యూటర్ P4 అనే ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయాలి. కంప్యూటర్ అతలాన్ అనే ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయాలి. సో తయారు చేయాలంటే సో దానికంటూ ఏమేమి కావాలి? మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, P4, మదర్ బోర్డ్, మౌస్, ఇవన్నీ కలిస్తే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడ కంప్యూటర్ అతలాన్, మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ అతలాన్, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ కలిస్తే ఒకటి తయారవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సెటప్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళాలి, స్టాక్ ఐటెంలోకి వెళ్ళి కంప్యూటర్ అతలాన్, కంప్యూటర్ P4 ఫస్ట్, ఆల్ట్ సి, ఫినిష్డ్ గూడ్స్, F2 వరకు వెళ్ళాలి. F2 వరకు వెళ్ళి కేటగిరీ నో పెట్టేయండి, అవసరం లేదు. ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. కంట్రోల్ ఏ, నెంబర్స్, సెట్ కాంపోనెంట్స్ ఎస్, యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇవన్నీ 1 ఉంటేనే ఒక కంప్యూటర్ తయారవుతుంది. దానికి కావాల్సిన ఇవన్నీ ఎక్విప్మెంట్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి, 18%. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్ 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలాగా ఏవైతే క్వాంటిటీ మనం తయారు చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ ని క్రియేషన్ చేయాలి. సో తర్వాత ఓచర్ టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఎస్, ఎస్కేప్, ఓచర్స్, అదర్ ఓచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ ఏం తయారు చేస్తున్నాం? అక్కడికి 16th కంప్లీట్ అయిపోయింది, 12th కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 13th. అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్ దెమ్ ఇన్ చార్జ్ ఆఫ్ వేజెస్, కంప్యూటర్ P4. చూడండి, ఎప్పుడైతే కంప్యూటర్ P4 తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చి పడిపోయాయి. ఎన్ని కావాలి? 20 కావాలి. చూసారా, క్వాంటిటీ రేట్ ఆటోమేటిక్గా వచ్చి పడిపోయాయి. అదే మనం ఫస్ట్ మెటీరియల్ చేసినప్పుడు పడిపోలేదు, మీరు గమనించారా లేదు? ఓకే, తర్వాత తయారు చేసినప్పుడు కొన్ని వేజెస్ అవుతాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సివ్. సో 30,000. నెక్స్ట్ పేమెంట్, వేజెస్ 30,000, మరి డెబిట్ ఇవ్వండి, అల్ట్రాటెక్ 5,28,800, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం, F8, ఆల్ట్ సి, ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్, సన్రీ డెప్టార్స్ 37, సేల్స్ అకౌంట్స్
కంప్యూటర్ P4 జనరేట్ అయిందా? క్వాంటిటీ 10, 24,500. ట్యాక్స్ ఇవ్వాలి 2,89,100. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి 51,822. 51,822. ఈ గ్రూప్స్ లెడ్జర్స్ ఫంక్షన్ కీస్ వెనకనే ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ చూడండి. చూడండి 21, 22. ఓకే, సో ఇక్కడ చూడండి అసెంబ్లీ ఉన్నప్పుడల్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. డేట్ మార్చుకోవాలి. సో నెక్స్ట్ అసెంబ్లీ ఏమున్నాయి? కంప్యూటర్ అతలాను. ఓకే, అలా అసెంబ్లీ ఉన్నప్పుడు అలా వేయాలమ్మా. నెక్స్ట్ 23 చూడండి, మహారాష్ట్ర అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కరెంట్ అసెట్. ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ అన్నాడు, అసెంబ్లీ అన్నప్పుడల్లా అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. నెక్స్ట్ జనవరి చూడండి, స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్ తర్వాత బ్రాంచ్ కోసం అనేది కొన్ని అసెట్స్ పర్చేజ్ చేశారు. F7. బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్ ఇవి. ఓకే, ఇవన్నీ కామన్. సో ఇక్కడ 39, ఇది F7. బ్రాంచ్ ఆఫీస్ 75,000. HDFC బ్యాంక్ 39 అలా చేసుకోవాలి. నెక్స్ట్ వేరే కంట్రీకి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు అక్రాన్ క్లాతింగ్, డాలర్ సింబల్ ఉంది. క్రియేట్ లెడ్జర్ అక్రాన్ క్లాత్, సన్రీ డెప్టార్స్
సేల్స్ ఎక్స్పోర్ట్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ సేల్స్ బ్రాంచ్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కరెన్సీ, డాలర్. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగర్ ప్యాకేజ్ సర్వీసెస్ సేల్స్ బ్రాంచ్ కూడా చేశాను. ఇక్కడ అకౌంట్ చేశాను, సేల్స్ ఎక్స్పోర్ట్ చేశాను, ఇక్కడ సేల్స్ బ్రాంచ్ చేశాను. ఓకే, కాన్ఫిగర్ ప్యాకేజ్ సర్వీసెస్ అది కూడా చేద్దాం. సేల్స్ లోకి వెళ్ళండి, అకౌంట్ క్లాతింగ్, సేల్స్ ఎక్స్పోర్ట్, కంప్యూటర్ P4, $7,500. ఓకే, యా 500 కదా, $500. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగర్ ప్యాకేజ్ సర్వీసెస్. సండే డెప్టార్స్ ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకోవాలి. సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ P4 10, 28,000. కంప్యూటర్ అదలాన్ 10, 25,000. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి మనం? F11కి వెళ్ళి యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తున్నాం. సేల్స్ లైక్ సేల్స్ బ్రాంచ్ కదా, కంప్యూటర్ అదలా 5, 25,500. డిస్కౌంట్ 10%. నెక్స్ట్ ఫిబ్రవరిలో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. మార్చ్, సోల్డ్ టు స్టైరే కార్పొరేషన్ గుజరాత్. ట్వంటీ-ఫోర్ సేల్స్ IGST, సేల్స్ అకౌంట్స్. కంప్యూటర్ P4 28,500. కంప్యూటర్ అతలాన్ IGST కదా. నెక్స్ట్ వన్ కంప్యూటర్ అతలాన్ రిటర్న్ క్రెడిట్ నోట్, అదర్ వోచర్స్ క్రెడిట్ నోట్.
ఇలా ఎంటర్ చేస్తాం. ఫైనల్ గా వచ్చిన ప్రాఫిట్ లో నుంచి ఒక 20% జనరల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. F7 ప్రాఫిట్ అండ్ లాస్ కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నాను. 553087 20/100 వచ్చిన ప్రాఫిట్ ని 0 చేసి క్యాపిటల్ ఏ కలపాలి. ఆల్ట్ సి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 110,617.458 ఈక్విటీ షేర్ క్యాపిటల్. వచ్చిన ప్రాఫిట్ లోంచి 20% జనరల్ రిజర్వ్ లో పెట్టి రిమైనింగ్ క్యాపిటల్ కలపాలి. ఇలా ఈ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ లో ఏమో వాల్యూస్ ఉన్నాయి, ఇవి యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. ఈ కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. డేటా స్ప్లిట్ 1426 into 2 companies. ఎస్. సో ఒక కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్టర్ మిగతాది ఆల్టర్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ యారో 2526 రిమైనింగ్ మనకి వచ్చేసి 2627 బ్రాకెట్ క్లోజ్ కంట్రోల్ ఏ. సో నో వచ్చేసి అంటే ఇది న్యూ కంపెనీ. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఈ ఇయర్ లెక్క వచ్చేస్తుంటుంది. దీన్ని 0 చేయాలంటే 0 చేసుకోవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్ కంట్రోల్ ఏ. ఐటమ్స్ లో కూడా చేసుకోవచ్చు. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్ కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ మొత్తం 0 అయిపోయి ఉంటుంది. ఓన్లీ లెడ్జెస్ మాత్రం ఉంటాయి. ఈ డేటాతో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలా ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇలా చేయాలి. క్లియరా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియర్ కదమ్మా? యా యా మీరు చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ టాపిక్ చేద్దాం. ఓకే, బాయ్. Yes, sir. Yes, sir.